ఏదైతే నిన్న వైసీపీ నాయకులు తలపెట్టిన ప్రోగ్రాం వెన్నుపోటు దినం అంటూ ఏదైతే చేశారో అది రాష్ట్ర వ్యాప్తంగా అట్రప్లాప్ అయ్యేసరికి ఏం మాట్లాడుతున్నారో ఏం చేయాలో అర్థం కాని మన అంబటి రాంబాబు అయితే కనుక పోలీసుల మీద ఎగబడి ఏం పీకుతారు అది ఇదని మాట్లాడుతున్నాడు. అంబటి రాంబాబుకి అలాగే మన సత్తెనపల్లి సుందరాంగుడు 6 అడుగులకి అడుగున్నర తక్కువ ఈ సుందరాంగుడి మీద పట్టాపురం పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేయడం అయితే జరిగింది. పళ్ళు కొరికి ఏం పీకుతారు మీరు అంటున్నారు. గట్టిగా పీకేదలకి ఇప్పుడు వచ్చి ఇంతమందిని చూశాను అంతమందిని చూశాను, ఆ సిఐ వచ్చేదలకి లోకేష్ గారికి బంధువు అంట అది ఇదని మాట్లాడుతున్నాడు. సగం తెలుసు సగం తెలియదు. నత్తి మేళం పకోడీ, ఈ పకోడీ మేళం కబుర్లన్నీ చెబుతూ ఉంటాడు. సరే ఈ సుందరాంగుడు సంగతి కాసేపు పక్కన పెడితే కనుక యాంకరింగ్ పనులు చేసుకుంటూ బెట్టింగ్ ప్రమోషన్లు చేసుకునే వ్యక్తులు కూడా వచ్చి రాజకీయాలు మాట్లాడుతూ రాజకీయాలని భ్రష్టు పట్టిస్తున్న సమయం ఇది. వైసీపీ నాయకులు మాట్లాడటానికి ఏమీ మాట్లాడేవాళ్ళు దొరక్క యాంకరింగ్ చేసుకునే వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. సరే, ముఖ్యంగా వాళ్ళలో ప్రధానంగా కానొచ్చేది మనకి శ్యామల. ఈ శ్యామల అంటే ఎవరికి తెలియదండి, బెట్టింగ్ రాణి అని అంటారు, అలియాస్ బెట్టింగ్ రాణి. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుంటూ హోటల్లో ప్రమోట్ చేసుకుంటూ బెట్టింగ్ యాప్లు హోటళ్ళు ఉప్పు కారం పప్పులు ఇవన్నీ ప్రమోట్ చేసుకుంటూ జీవనం సాగించే శ్యామలాన్ని తీసుకొచ్చి రాష్ట్ర అధికార ప్రతినిధి హోదాలో కూర్చోబెట్టారు. ఇంకో అధికార ప్రతినిధి కట్టబెట్టిన మన బట్టలు విప్పి తిరిగే మన సుందరాంగుడు అయితే ఎక్కడున్నాడో కనపట్టడం లేదు. ఈమె మాత్రం బయటకు వచ్చి మాట్లాడుతుందండి అండి. నిన్న జరిగిన ఏదైతే కనుక వెన్నుపోటు దినం అంటూ జరిగిందో దాని మీద మాట్లాడుతుంది. ఒక్కసారి ఆ మాటలు వింటూ అయితే కనుక మనం విశ్లేషణ అయితే చేద్దామండి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఎంపీ ముందుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్న పిలుపు మేరకు, అలాగే ఇక్కడ సమన్వయకర్తగా ఉన్నటువంటి నిసారన్న పిలుపు మేరకు ఇవాళ వెన్నుపోటు దినంలో పాల్గొనడం జరిగింది. అంటే 1994 ఎన్నికల తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత మామగారైనటువంటి నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచారట అని అప్పట్లో మేము విన్నాం. అంటే ఇప్పుడు మా వయసు వాళ్ళు అప్పుడు విన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే మొన్న అంటా నువ్వే అంటున్నావు, తెలియకుండా ఎందుకు వాగుతావు? ఏమో బెట్టింగ్ రాని, తెలియకుండా ఎందుకు వాగుతావు నువ్వు? సోది వాగుడంతా అంటా నువ్వే అంటున్నావు. ఎందుకంటే నీకేం తెలిసి సావదు కాబట్టి. ఎన్నిసార్లు చెప్పాలి మీ వైసీపీ నాయకులకి? కడుపుకు అన్నం తింటున్నారా, అశుద్ధం తింటున్నారా? సిగ్గు శరాలు లేవా మీకు అసలుకి? అయినా సిగ్గుంటే మీరు వైఎస్ఆర్సీపీలో ఎందుకుంటారులే, సిగ్గులేని వాళ్ళందరూ వైసీపీలో ఉన్నట్టుండారు. కానీ దరిద్రానికి ఆఖరికి యాంకరింగ్ చేసుకునే వాళ్ళు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి నీతులు చెప్పేవాళ్ళు అయిపోయారు. బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసుకునే వాళ్ళు కూడా. ఏం చేద్దాం, రాజకీయాలను అంత చండాలం చేశాను మన జగన్మోహన్ రెడ్డి. చిచి 2024 ఎన్నికల తర్వాత ప్రజలకి ఆయన పొడిచిన వెన్నుపోటుతో సహా కలిపి ప్రత్యక్షంగా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అంటే వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు గారు. గొడ్డల పోటు అంటే జగన్మోహన్ రెడ్డి. బాబాయ్కి వేసిన గట్టి పోటు ఎవరైనా వేశారంటే కనుక జగన్మోహన్ రెడ్డి. తల్లికి చెల్లికి పోటు పొడిచింది ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. తల్లి చెల్లిని నడు రోడ్డు మీద గింటేసింది ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. తల్లి చెల్లి మీద కోర్టులో కేసు వేసింది ఎవరయ్యా ఆస్తి కోసం అంటే జగన్మోహన్ రెడ్డి. తండ్రి పేరు అడ్డం పెట్టుకొని 100,000 కోట్లు కొట్టేసింది ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే కనుక జగన్మోహన్ రెడ్డి పొడిచిన పోట్లు వాళ్ళ కుటుంబ సభ్యులకే చాంతాడంత ఉన్నాయి. శ్యామలక్కాయ్, మరి దాని గురించి మాట్లాడు. ఇన్ని పోట్లు చెప్పాను, ఈ పోట్ల గురించి మాట్లాడవా? సొంత చెల్లినే బయటికి గెంటేసాడమ్మా. నువ్వెంత వాడుకొని వదిలేయడం అనేది జగన్మోహన్ రెడ్డి జన్మ హక్కు. సొంత తల్లి చెల్లిని తన గెలుపు కోసం వాడుకున్నాడు, గెలిచిన తర్వాత వదిలి పక్కనేసాడు. నువ్వెంత? ఆఫ్టర్ ఆల్ పేటీఎం కూలీవి నువ్వు. నెల పేటీఎం డబ్బులు అయితే కనుక వచ్చి మాట్లాడే పేటీఎం కూలీవి నువ్వు. అయినా బెట్టింగ్ ప్రమోషన్లు లేవు కాబట్టి ఇప్పుడు రాజకీయ ప్రమోషన్లో తిరుగుతున్నావు, అంతేనా శ్యామలక్కాయ్? 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను అని గొప్పగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారైనా వెన్నుపోటు లేకుండా పరిపాలన చేశారా అని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున దేని నుంచి మొదలు పెట్టాలి అర్థం కావట్లేదు. అంటే పసికందుల దగ్గర నుంచి రక్షణ కల్పించలేని ఈ కూటమి ప్రభుత్వం చెప్పు పిల్లలకి పొడిచిన వెన్నుపోటు దగ్గర నుంచి మొదలు పెట్టాలా? సిగ్గు శరం ఉందా? సిగ్గు శరం ఏ మాత్రమైనా సరే పసిపిల్లలకు రక్షణ లేదు అంటున్నావు. సరే, నీ వెనకమాల ఉన్నాళ్ళు నేను తప్పుగా అనుకోమాకనండి. ఇది ఉదాహరణగా చెప్తున్నాను.
నన్ను దయచేసి తప్పుగా అనుకోమాకండి. ఇప్పుడు మీ ర్యాలీలోనే ఉన్నారమ్మా, కొంతమంది ఉన్నారు వెనకమాల నుంచి వచ్చి గిల్లటాలు గిచ్చటాలు ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళ నుంచి కూడా మీకు రక్షణ కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారే కావాలా? ఏ నిమిషాన ఏ దుర్మార్గుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. మన ఇంట్లో వాళ్ళే మరుక్షణంలో ఎలా ఉంటారో తెలియదు. అసలుకి నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే నువ్వు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావో నీకే తెలియదు. మహిళలకు రక్షణ లేదు అని మాట్లాడుతున్న ఈ మహిళామణికి ఒక సూటి సమాధానం చెబుతానండి. 2018 మాచర్లలో ఒక సంఘటన జరిగింది. ఒక మైనార్టీ బాలికని అఘాయిత్యం చేసిన వ్యక్తి పోలీసులకు కనపడకుండా తిరిగి కృష్ణా లంకల్లో, మాచర్లకు దగ్గరలో ఉన్న కృష్ణా నదికి ఉన్న లంకల్లో చెట్టుకి ఉరేసుకొని చనిపోయాడండి. అలాగే 2024లోనే ఒక బాలికకి అన్యాయం చేసి పారిపోయిన వ్యక్తి కాలువలో శవమై తేలాడండి. రీసెంట్గానే 5-6 రోజుల క్రితం ఒక చిన్న 3 ఏళ్ల చిన్నారిని చిదిమేసిన వ్యక్తి ఒక రిజర్వాయర్లో శవమై తేలాడండి. చెప్పండి. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క నిందితుడన్నా భయపడిన సంఘటన ఒక్కటన్నా జరిగిందా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమీ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం ఎక్కడున్నా, తుప్పల్లో దాక్కున్నా, ఆకాశంలో దాక్కున్నా, అంతరిక్షంలో దాక్కున్నా, ఆఖరికి శ్యామల నీ ఇంట్లో దాక్కున్నా సరే, వైసీపీ నాయకులు ఇంట్లో దాక్కున్నా సరే లాక్కొస్తారు, చట్టం ముందర నిలబెడతారు, మనకి శిక్ష పడిద్ది అనే భయం అనేది చంద్రబాబు నాయుడు గారికి కల్పించారు. కాబట్టి పట్టుకునే లోపే ప్రాణాలు తీసుకుంటున్నారు ఆ నిందితులు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క సంఘటన అయినా జరిగిందా ఇలాంటిది? అరే సొంతవాడని చెప్పి శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూతవేట దూరంలోనే కాబోయే భార్యాభర్తలు వచ్చి అక్కడ విహారయాత్రకు వస్తే భర్తని కొట్టి కాబోయే భార్యని దారుణంగా మానభంగం చేసిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి పేరు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని పట్టుకోవటం చేతకాలేదు మీ జగన్మోహన్ రెడ్డికి. అలాగే దిశ పోలీస్ స్టేషన్ అంటూ ఓపెన్ చేశారు కదా రాజమండ్రిలో, దాని ముందల ఒక మహిళని వివస్త్రణ చేసి దారుణంగా మానభంగం చేసి అక్కడ పడేస్తే ఆ నిందితులను పట్టుకోవడం చేతకాలేదు మీ జగన్మోహన్ రెడ్డికి. నువ్వా మహిళల రక్షణ గురించి మాట్లాడేది? సొంత తల్లి చెల్లికే రక్షణ కల్పించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వేం మాట్లాడతావేక జగన్మోహన్ రెడ్డి రక్షణ గురించి? చంద్రబాబు నాయుడు అంటే ఇదే 2018, 2024, 2025 పట్టుకునే లోపే నిందితులు ప్రాణాలు తీసుకుంటున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఎందుకంటే ఒక భయం అనేది ఉంది, తప్పు చేస్తే మనకి తిప్పలు తప్పవు అనే భయం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. నువ్వా మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారి గురించి? ఏమ్మా బెట్టింగ్ రాని అబద్ధపు హామీలతో గద్దెనెక్కినటువంటి కూటమి నాయకుల గురించి మాట్లాడుతూ మొదలు పెట్టాలా? రైతుల కన్నీటి తడి నుంచి మొదలు పెట్టాలా? విద్యార్థులకు వీళ్ళు పొడిచిన వెన్నుపోటు వల్ల ఆ విద్యార్థులు ఉన్నటువంటి ఆవేశపు వేడి నుంచి మొదలు పెట్టాలా? MDU వాహనాలు రద్దు చేసి కొన్ని లక్షల కుటుంబాలని రోడ్డు మీదకి లాగేసినారు ఈ రోజున. మరి అక్కడ నుంచి శ్యామలకు నీకు స్క్రిప్ట్ ఇచ్చిన అడ్డగాడిది ఎవడం ఉందే? 9,250 ఏది MDU వాహనాలు, లక్షల మంది రోడ్డు నెట్టబడ్డారు. చూసుకోబల్లా కొంచెం స్క్రిప్ట్ ఇచ్చారు కదా అని చెప్పి చదివేస్తే కనుక ఇంతే ఉండిద్ది. తెలిసి తెలియనితనంతో ఎందుకు తెంగర దాని అయిపోతావు? సగం తెలిసి సగం తెలియక చదువుకోవాలి, లేదంటే తెలుసుకొని రాదు మొదలా మొదలు పెట్టాలా? లేకపోతే డిఎస్సి అభ్యర్థుల్ని అతి దారుణంగా వెన్నుపోటు పొడిచారు, అక్కడి నుంచి మొదలు పెట్టాలా? డిఎస్సి అభ్యర్థుల మీద కోర్టులో కేసేసిన అడ్డగాడిదలో 6 మీ వైసీపీ కార్యకర్తలేగా. వాళ్ళకి చెప్పు తెగేదాకా హైకోర్టు మొట్టికాయలేసి మరీ పంపించిందిగా. ఎగ్జామ్స్ జరుగుతాయి ఆగవని. ప్రిపరేషన్ జరిగింది, హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు కదా. ఇంకేంది నువ్వు వాళ్ళకి వెన్నుపోటు అంటావు? వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి కదా. డిఎస్సి వాళ్ళకి 4 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల పాటు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా డిఎస్సి అభ్యర్థులను వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి కదా. వాడి గురించి మాట్లాడు ముందల. ఇలా చెప్పుకుంటూ పోతే దేని నుంచి మొదలు పెట్టాలి?
వాస్తవాలు తెలియనటువంటి పరిస్థితి. సంవత్సర కాలం పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కూటమి ప్రభుత్వం ఇచ్చే హామీలకి నేను బాధ్యుడిని అని గొంతెత్తి అరిచినటువంటి పిపిపి గారు, పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడగండి అంటూ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ల ముందల ఎంతో గొప్పగా చెప్పాడు కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత కాలక్రమేణా మద్యం తగ్గిస్తాను అని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా. అప్పుడు అక్కడికి పోయాడు. ఈ ప్యాలెస్ పీపీజే ప్యాలెస్ పిచ్చి జగన్ ఎక్కడున్నాడు? పీపీజే ఎక్కడున్నాడు? అందుకేగా జనాలందరూ కలిసి తరిమి కొట్టారు మీ పీపీజేని. సిగ్గు సెర ఉండాలి. నిక్ నేమ్స్ పెట్టావు అనుకో, నీ అసలు నేమ్స్ బయటకు వస్తాయి, గుర్తుపెట్టుకో ముందల. ఆయన కూడా మాట్లాడట్లేదు, మరి ఆయన దగ్గర నుంచి మొదలు పెట్టాలా ఏంటిది? అంటే మీరు నోటికొచ్చిన హామీలు ఇచ్చేస్తాము, అలవి కాని హామీలు చెప్పుకుంటూ వచ్చేస్తాము, ప్రజలు మమ్మల్ని నమ్మేస్తారులే, మేము గద్దెనెక్కేసాంలే, ఇంకేంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదులే అని అనుకుంటే మాత్రం ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది అని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టు. యాడుంది? తాడేపల్లి ప్యాలెస్లో ఉందా? చెప్పు. తాడేపల్లి ప్యాలెస్లో ఉందా? పార్టీ ఆఫీస్ కూడా క్లోజ్ చేసేసారు కదా. యాడుంది? తాడేపల్లి ప్యాలెస్ ఆఫీస్లోనే కదా ఉంది. ఇంకెక్కడ ఉంది మీ పార్టీ? చెప్పు. కావాల్సిన విషయం మీరు మర్చిపోతే మీకు గుర్తు చేయడానికి మా పార్టీ కార్యకర్తలు పల్లె పల్లెలో, మండలం మండలంలో, గ్రామ గ్రామంలో, వాడ వాడలో అడుక్కు తింటారా? అడుక్కు తింటారా? వచ్చి అడుక్కుంటారా? వచ్చి పల్లె పల్లెలో, వాడ వాళ్ళలో వచ్చి అడుక్కుంటారా? 2024 జగన్మోహన్ రెడ్డి అన్నాడు మా వెంటగా పేకలేడు అన్నారు. అంత గర్వం ఉన్నాళ్ళు ఈరోజు వస్తారా? రండి. అడుక్కు తింటే బొచ్చులో 70 రూపాయలు వేసేవాడు ఉన్నాడు మీ మొహానికి. చోట ఉంటారు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఎదురు నించుని మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది. శ్యామలక్క, నీ గురించి నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావులే కానీ నీ బోటాలకు మేము సమాధానం చెప్పటమే ఎక్కువ కానీ కూటమి ప్రభుత్వం దాకా ఎందుకు, మేమే ఎక్కువ. ఏం కావాలి నీకు సమాధానాలు? చెప్పమ్మా, చెప్పు. నువ్వు చెప్పు. ఎందుకు నువ్వు కూటమి ప్రభుత్వం దాకా వెళ్తావు? ఎందుకు అక్క? మన బతికేంది? నెల నెల పేటీఎం డబ్బులు పడినాయా? వాటిని లెక్కేసుకున్నావా? వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టామా, 2 ప్రెస్ మీట్లు పెట్టామా, వెళ్ళామా? ఇది కదా మన పరిస్థితి. లేదంటే వెళ్ళి హోటల్లో ప్రమోషన్ చేసుకున్నావా? ఇదే కదా మన పరిస్థితి. ఎందుకు శ్యామలక్క నీకు ఇవన్నీ? ఈ రోజున 10వ తరగతి విద్యార్థులకు కూడా అంత దారుణంగా మోసం జరిగింది. వాళ్ళని బడికెళ్ళే పిల్లల్ని కూడా వెన్నుపోటు పొడిచింది ఈ కూటమి ప్రభుత్వం. ఈ రోజు అసలు అవినీతి గురించి చెప్పుకున్నట్లయితే కోట్ల విలువ చేసే భూమి 99 పైసలు కట్టబెట్టేస్తున్నారు. సిగ్గుందా అమ్మ నీకు? అసలుకి కోట్ల విలువ చేసే భూమి? ఎవడైనా పెట్టుబడి పెట్టడానికి వచ్చేవాడు 1000 కోట్లు పెట్టి ల్యాండ్ కొని దాంట్లో 500 కోట్లు లేదంటే 1000 కోట్లు పెట్టుబడి పెడతాడా? బుద్ధి జ్ఞానం ఉందా? మీ వైసీపీ కార్యాలయాలకి 99 పైసలకి ప్రతి జిల్లాలో 3 నుంచి 5 ఎకరాలు కేటాయించుకున్నారు కదా. ఏం పేక నీకు? ఆ కార్యాలయాల్లో ఏమైనా ఉద్యోగాలు తగలబెడుతున్నారా మీరు? మీ సొల్లు మీటింగులు, మీ రికార్డింగ్ డ్యాన్సులు వేసుకోవడానికేగా కార్యక్రమాలు. వాటికి ఎందుకు 99 పైసలకు భూములు కేటాయించుకున్నారు? ఏ గాడిదలకు అయినాక 12,000 కోట్లు పెట్టుబడి పెట్టేవాళ్ళు వాళ్ళకి 99 పైసలకి 12,000 కోట్లు, అది టీసీఎస్ కంపెనీ పెట్టుబడి పెడుతుంటే వాళ్ళకి 99 పైసలకి ఇస్తే కనుక నీకు వచ్చింది నొప్పింది. ఓహో, కంపెనీలు వస్తే కనుక నా సొల్లినేవాడు ఉండడు, నా బెట్టింగ్ యాప్లు ఆడేవాడు ఉండడా నీ బాధ. సిగ్గుండాలి శ్యామలక్క కొంచెం కాదు కొంచెం అన్నా. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. మీకు నేను విత్ ప్రూఫ్స్ మాట్లాడుతున్నాను. ఇక చూడండి, పాప వాళ్ళ పత్రికల్లోనే ప్రచురించారు, ఈనాడులోనే ప్రచురించారు. మన బులుగులో రాయర్లే. 10లో ఫెయిల్ అయ్యి సబ్జెక్ట్ పునఃమూల్యాంకంలో 96 మార్కులు తెచ్చుకుంది. కానీ ఈ పాపకి అప్పటికే ఐఐటీలో అప్లై చేసుకునేటువంటి టైం అయిపోవడం వల్ల ఇప్పుడు ఆ పాపకి అడ్మిషన్ లేదు. నీకు తెలిసి సావదేమో. జూన్ 5 నుంచి జూన్ 11 దాకా, అంటే 5వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా ఈ రీవాల్యుయేషన్ ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకి అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన జీవో కూడా వచ్చింది. కళ్ళు తీసుకెళ్ళి బెట్టింగ్ యాప్ల్లో మీ జగన్మోహన్ రెడ్డి జేబుల్లో పెట్టకుండా జాగ్రత్తగా మాట్లాడు. సిగ్గులేని మాట్లాడు మాకు, తెలిసి తెలియని మాట్లాడు మాకు.
మార్క్స్ కనుక కరెక్ట్ గా దిద్దుంటే గనక ఆ పాప భవిష్యత్తు ఈరోజు ప్రశాంతంగా ఉండేదా? ఆ పాపకు నచ్చిన కోసం నచ్చిన టైం కి జాయిన్ అయ్యేది మీరు కరెక్ట్ గా పేపర్లు దిద్దుంటే. ఈ రోజున పేపర్లు ఇలా తప్పు దిద్దారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే లోకేష్ గారు చాలా హాస్యాస్పదంగా దానికి రిప్లై పెట్టారు. 10th క్లాస్ పేపర్లు దిద్దినాడు కూడా 10th క్లాస్ గురించి మాట్లాడుతుంటే నవ్వురాకు ఏమొచ్చింది శ్యామలక్క? చెప్పు. 10th క్లాస్ పేపర్లు కొట్టేసినాడు కూడా 10th క్లాస్ మార్కులు వాల్యుయేషన్ గురించి మాట్లాడుతుంటే నవ్వే వచ్చింది శ్యామలక్క. మరి మాకు నీకు రాదేమో. ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి మీరు ఇవ్వాల్సిన రిప్లై అది కాదు లోకేష్ గారు. ఏదో సామెత చెప్పినట్టు ఉంది నిజంగానే. పనిగల పనిమంతుడు పందిరేస్తే తాటాకి తగిలి ఊడిపోయింది. నీ సామెతలతోటి నాకు ఒక చిన్న నీ కొత్త పేరు పెట్టాలనిపిస్తుంది శ్యామలక్కాయ్. ఎలాగో బెట్టింగ్ రాణి అని చెప్పి అందరు పెడుతున్నారు కాబట్టి నీ కొత్త పేరు అయితే నేనే నామకరణం చేయాలని అనుకుంటున్నా. ఏందో తెలుసా? సామెతల చిత్రాంగి. ఏంది నీ పేరు? సామెతల చిత్రాంగి. ఎందుకంటే విచిత్రమైన సామెతలన్నీ నీ దగ్గరే ఉంటాయి కదా, అందుకని చెప్పి నీ కొత్త పేరు నామకరణం అయితే సామెతల చిత్రాంగి. ఇప్పుడు ఏదైతే నువ్వు చెప్పావో ప్రతిదానికి సమాధానం నేను చెప్పానమ్మా. నీకు చేతనైతే కనుక ఒకసారి నా వీడియో చూసి దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే కనుక నాకు రిప్లై ఇస్తావని కోరుకుంటూ, సగం తెలుసుకోకుండా బయటకు వచ్చి నువ్వు పెద్ద బఫూను అవుతున్నావు. నీకు ఎవరైతే కనుక MDU వాహనాల గురించి 10th క్లాస్ పేపర్ల వాల్యుయేషన్ గురించి అలాగే JEE గురించి IIT గురించి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారో వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టి నువ్వు బయటకు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నావు. అలాగే ఇలాంటి పిచ్చి కోతలు కూసి పిచ్చి సామెతలు కనుక బయట మాట్లాడావనుకో ప్రజలందరూ నిన్ను ఎమ్మడబడి చెప్పుతోటి కుక్కను కొట్టినట్టు కొడతారని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను మరి.